అసలు నువ్వు లోపల ఏం చేస్తున్నావు? ఎప్పుడు అడిగినా ఏదో పనిలో ఉన్నాను అంటావు. నువ్వేం పని చేస్తున్నావో నేను చూడాలి కదా. నన్ను లోపలికి రాని. ఆగండి. ఏం నాన్న, నిజంగానే నేను పనిలోనే ఉన్నాను. ఇప్పుడు మీరు వస్తే నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్తానమ్మా, బయటికి కాదు లోపలికి. నాన్న, విజయ్, ఇదంతా సరే గాని మా ఆయన ఆఫీస్కి వచ్చినప్పుడు అశ్విన్ ఆఫీస్లో ఉన్నాడా? మన అదృష్టం బాగుండి ఈ టైంలో అశ్విన్ ఆఫీస్లో లేడు. లేదంటే అతనే నిన్ను ఇరికించేవాడు. అతను పెద్ద పిచ్చోడ్లా బిహేవ్ చేస్తున్నాడులే. హలో హలో, ఫోన్ మాట్లాడట్లేదేంటి? హలో మేడం, ఉన్నావా? ఇందాకటి నుంచి మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడవేంటి? ఉన్నాను. అదేనే లక్ష్మి, అది మిస్ విజయలక్ష్మి గారు, మీరు ఈ కంపెనీలో వర్కరా, లేదంటే అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసే పోస్ట్ మ్యానా? ఇక్కడ జరిగినవన్నీ మేడం గారికి పోస్ట్ చేయాల్సిందేనా? లేకపోతే నీకు తిన్నది అరగదా? నువ్వు ఇంపార్టెంట్ విషయాలన్నీ తనకి చెప్తే తను మా ఆపోజిట్ కంపెనీతో టైఅప్ అయ్యి తర్వాత మా కంపెనీని దెబ్బ కొట్టాలని చూస్తుంది. కంపెనీ మీకు జీతాలు ఇస్తుంది వర్క్ చేయడానికి, ఫోన్లో కబుర్లు చెప్పడానికి కాదు. ఇదే నీకు ఫైనల్ వార్నింగ్. ఇంకెప్పుడు నువ్వు ఆఫీస్లో ఫోన్ మాట్లాడకూడదు, ముఖ్యంగా లక్ష్మితో మాట్లాడకూడదు. సార్ అది షట్ అప్. చెప్పింది వినకుండా ఇలాగే మాట్లాడావంటే లక్ష్మికి పట్టిన గతే నీకు పడుతుంది. మైండ్ ఇట్. పాపం విజయ్ నా వల్ల తిట్లు తినాల్సి వచ్చింది. సారీ చెప్పాలి. సారీ విజయ్, నా వల్ల నువ్వు తిట్లు పడాల్సి వచ్చింది. ఇంకెప్పుడు ఆఫీస్ టైంలో ఫోన్ చేయను. మన ఫ్రెండ్షిప్ బయటే కంటిన్యూ అవ్వాలి, ఆఫీస్లో కాదు. వన్స్ అగైన్ సారీ. ఏంటమ్మా ఇది? అమ్మ ఇంట్లో లేదు కదా నాన్న. ఇదే కరెక్ట్ టైం అనిపించింది. తనుంటే నన్ను పని చేసుకోనివ్వదు, అందుకే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈరోజు కంప్లీట్ అవుదా? అలా పాటలు వింటూ పని చేస్తే ఒక అరగంట ముందుగానే పని పూర్తవుతుంది నాన్న. ఏం చూస్తున్నారు నాన్న? నేను ఇక్కడ ప్లే చేసింది మీరు కింద విన్నారు. అది కాదమ్మా, నేను పాడిన పాటే ఎలా వస్తుంది? అది కూడా ఎవరో మనిషి పాడినట్టుగా ఉంది. మనిషే కదా నాన్న పాడింది. కావాలంటే మీరు వినండి, ఇప్పుడే ప్లే చేస్తాను. చూసారా నాన్న, నేను ఇలాగే పాట ప్లే చేశాను. మీరే పాట విని ఇంకేదో అనుకున్నారంతే.